హే గాయ్స్, మేము బెంగళూరు ప్యాలెస్ నుంచి వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. ఏంటి కొండలు గిండలు అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? మేము కొండ ఎక్కుతున్నామండి. ఫుల్ క్రేజీగా ఉంది. ఈవినింగ్ బయలుదేరాం. చల్లగాలి ఫుల్ క్రేజీగా ఉంది అయితే నాకైతే. అండ్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ అండ్ ఇక్కడ ఇది మాత్రం చాలా దూరం నుంచి తీశాను. బాగా వచ్చింది ఈ షాట్. అక్కడ పెద్ద పెద్ద హైట్గా ఉన్నాయి, అక్కడి నుంచి తీశాను. దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఫుల్ చుట్టూరు క్రౌడ్ ఉంది, కానీ ఆ స్టాచ్యూ ఆదియోగి స్టాచ్యూ చూస్తుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి. దీని చుట్టూ ఫుల్ జనం ఉన్నారు. ఆఫ్టర్ 6:30 అందరినీ కింద పంపించేస్తారు, ఎందుకంటే లేజర్ షో జరుగుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఇవి చూసారా, త్రిశూలాల్లాగా ఉన్నాయి. ఇది మొత్తం దాని చుట్టూతా ఉంది, కంచెలాగా వేశారు. భలే అనిపించిందండి. అండ్ ఇట్ ఈస్ గోశాల. అండ్ ఇక్కడ మనకు ఫుడ్కి వాటర్ కూడా నో ప్రాబ్లం, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారు. గోపురంలా కనిపిస్తుంది కదా, ఇది స్టాల్సే అండి. నేను ఇక్కడ ఆదియోగి చిన్న ఒక స్టాచ్యూ కోసం చాలా తిరిగాను, ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఉన్నాయి కానీ నాకు కావాల్సింది అయితే దొరకలేదు. నాకు అంతా అంటే ఎక్కువ చెమ్కీలు వేసి ఉన్నాయి, నాకు నచ్చలేదు. అండ్ ఇక్కడ సంక్రాంతి టైంలో వెళ్ళాం కదండి, ఇక్కడ ఉట్టి కొడుతున్నారు. అండ్ లేజర్ షోకి టైం అయిపోయింది, వచ్చి కూర్చున్నాం. అలా లేజర్ షో అయిపోయినామంటే కిందకు వచ్చేసాం. మేము కొండ దిగేటప్పుడు మాకు కొన్ని షాపుల్లో కనిపించాయి చిన్న చిన్న స్టాచ్యూస్, బట్ ఆగితే ట్రాఫిక్లో ఇరుక్కుపోతామనేసి వచ్చేసామండి. వచ్చేస్తూ దారిలో ఒక దాబా దగ్గర ఆగేసి ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళాం. ఈ దాబా వీడియో మా హస్బెండ్ తీస్తున్నారు, చూడండి. ఫుల్గా తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.